Hello traders, welcome to Nifty, Bank Nifty and Finifty and Sensex analysis for November 18, 2024. So Bank Nifty expiry ఈ వీక్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ దిస్ క్లోజింగ్ వీక్. సో ఇంకా నుంచి ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ. సో నెక్స్ట్ వీక్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఫినిఫ్టీ ఎక్స్పైరీ లాస్ట్ ఫర్ వీక్లీ ఎక్స్పైరీ లాస్ట్ అనమాట. సో ఇంకా ఓన్లీ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ అని ఉంటుంది. రెండు ఆల్మోస్ట్ లైక్ రిలేటెడ్ అనమాట. ఇంకా బ్యాంక్ నిఫ్టీ టైపు ఎక్స్పైరీ లేదు, బ్యాంక్ ఎక్స్ కానీ లేదా బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఇవి సిమిలర్, ఈ మూడు తీస్తారు. సో నిఫ్టీ అంటే బ్రాడర్గా ఎక్స్పైరీ ఉంటుంది. లైక్ ఎలాగంటే ఒక స్టాక్ పెరిగితే ఆటోమేటిక్గా పెంచి ఆ టైప్ ఉండదు అనమాట ఇక. సో ఇది చేంజెస్, బిగ్ చేంజెస్. సో ఫర్ ఆప్షన్స్ ట్రేడింగ్లో కొద్దిగా బిగ్ చేంజ్ వస్తుంది, క్యాపిటల్ ఎక్కువ కావాలి, సెల్లర్స్ కూడా ఎక్కువ కావాలి, బయర్స్ కూడా లాట్ సైజెస్ పెరుగుతాయి. సో ఇది బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్, ఇఫ్ ఎనీవన్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్. లెట్స్ గో ఇన్ టు కంటెంట్. సో ఈ వీక్ క్లోజ్డ్ వీక్లో నియర్ టు సెన్సెక్స్ అయితే నియర్ టు 1900 పాయింట్స్, అంటే 2.4% డిక్లైన్ అయింది. క్లోజ్ 77,580 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 615 పాయింట్స్, నియర్ టు 2.5%. క్లోజింగ్ వచ్చేసి 23,535. జనరల్గా ఇది మంత్లీ రేంజ్, సో అది వీక్లోనే కంప్లీట్ చేసేస్తున్నది, బేరిష్ అనమాట. సో మార్కెట్ ఇదివరకు ఏంటి నియర్ టు 25,000, 26 దగ్గర కంటిన్యూస్ గుడ్ న్యూస్ వచ్చేది అనమాట. ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా వెళ్ళిపోద్ది, ఇంకా వెళ్ళిపోద్ది అంటారు. ఇప్పుడు ఏం కంటిన్యూస్ బ్యాడ్ న్యూస్ వస్తుంది. సో హోల్సేల్ ప్రైస్ డబ్ల్యూపిఐ ఇండెక్స్ అంటారు కదా, ఇన్ఫ్లేషన్ 2.36% వచ్చింది. లాస్ట్ ఇయర్ కన్నా సెప్టెంబర్లో 1.86. మెయిన్ ఏంటంటే ఫుడ్ ప్రైజెస్ వెళ్ళిపోతున్నాయి. సో ఇది ఒక నెగిటివ్ న్యూస్, ఎందుకంటే రేట్ కట్ ఉండదు, హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్తో వెళ్ళాలన్నమాట. ఆర్బీఐ ఇంకా అది డిసెంబర్లో జరిగే రేట్ కట్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొద్దిగా స్లోగా పెరుగుతున్నది. తర్వాత డాలర్ ఇండెక్స్ హైలో ఉన్నదనమాట, నియర్ టు 1.65 దాకా వెళ్ళొచ్చు అంటున్నారు. సో ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ హై ఉందో ఎఫ్ఐఎస్ ఇంకా ఇంటెన్స్ ప్రెషర్ సెల్లింగ్ చేస్తారు. సో అది కూడా ఒక నెగిటివ్ న్యూస్ అనమాట. స్లోగా 1 by 1 నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ట్రంప్ విన్ అయ్యాక గోల్డ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ వీకే 4% కరెక్ట్ అయింది. సిల్వర్ అయితే హై నుంచి నియర్ టు 12,000 రూపీస్ కరెక్ట్ అయింది అనమాట. అంటే 1 lakh టచ్ అయింది దివాళీ టైంలో, మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది. సో నియర్ టు 88,000 మంచి డిక్లైన్ వచ్చింది అనమాట. అందులో ఎఫ్ఐఎస్ నియర్లీ 1,50,000 crores ఆఫ్లోడ్ చేశారు 34 to 38 సెషన్స్లో అవి. సో అదొకటి. Q2 ఎర్నింగ్స్ చాలా ఇది ఫస్ట్ టైం అనమాట. Q2 ఎర్నింగ్స్ కొద్దిగా ఫస్ట్ టైం అంటే ఒక అప్ ట్రెండ్ వచ్చాక కొద్దిగా బ్యాడ్ రిజల్ట్స్ ఇప్పుడే వస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం 80% ఆఫ్ ది కంపెనీస్ వస్తుంది. ఎఫ్ఎంసీజీ అంటే కన్జంప్షన్ రిలేటెడ్ వీక్నెస్ ఉందన్నమాట. అంటే జనాల దగ్గర డబ్బులు లేవు, హై ప్రైసెస్ ఉన్నాయి, సో అది కన్జంప్షన్ రిలేటెడ్ అంటారు. సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ ఇంకా రేపు లేదన్నట్టు అలా పడిపోతున్నాయి అనమాట. సో ఇంకా వీక్నెస్ అయితే ఉన్నది మార్కెట్లో. 5% పడవచ్చు, 10% పడవచ్చు, కానీ ఓవరాల్గా నియర్ టు ఆల్మోస్ట్ లైక్ 3,000 పాయింట్స్, 2,800 పాయింట్స్ కరెక్ట్ అయింది, అంటే 10% దాకా కరెక్ట్ అయింది. సో నేనేమనుకుంటున్నానంటే ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. సో స్లోగా ఇన్వెస్ట్ స్టార్ట్ చేయొచ్చు, గుడ్ పిక్స్. కుదిరితే ఈరోజు ఒక లార్జ్ క్యాప్సే కరెక్ట్ అయిపోయినాయి బాగా, నియర్ టు 15 to 40% దాకా కరెక్ట్ అయినాయి. స్మాల్ క్యాప్స్ కూడా బాగా కరెక్ట్ అయినాయి, 25 to 30% కరెక్ట్ అయినాయి కూడా ఉన్నాయి. సో లార్జ్ క్యాప్సే మనం చూడొచ్చు. ఇప్పుడు లార్జ్ క్యాప్స్లో ఒక వీడియో చేస్తాను ఈరోజు ప్రిపేర్ అయ్యి గ్యారంటీగా ఒక వీడియో అయితే చేస్తాను. లార్జ్ క్యాప్లో స్లోగా ఇంక్లూడ్ చేయొచ్చు. లార్జ్ క్యాప్స్ అంటే రిలయన్స్ ఇటువంటి అనమాట. సో ఇన్వెస్ట్ అయితే భయపడాల్సిన పని లేదు.
సో 10% వచ్చింది కాబట్టి గుడ్. ఇప్పుడు చూడండి బ్యాడ్ న్యూస్ వస్తుంటే సీరీస్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ వస్తుంటే ఇంకా వచ్చేటట్టు చేస్తారు కొన్నెవరు. అలాగే టాప్‌లో మంచి న్యూస్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. లిక్విడిటీ న్యూస్ అలాగా. సో అక్కడ అమ్మనివ్వరనమాట. సో అలాగా మార్కెట్ పార్టిసిపెంట్స్, లార్జ్ మార్కెట్ పార్టిసిపెంట్స్, రీటైలర్స్‌ని అలా ట్రాప్ చేస్తారు. అందుకే ఎక్కడ బాటమ్ అవుతుందో తెలీదు. 22,800 21,500 22,500 ఇలాగా 10% అయితే వచ్చింది కదా! ఇక్కడి నుంచి ఏది పడినా బోనస్ కిందే కన్సిడర్ చేసి ఇన్వెస్టర్స్, స్వింగ్ ట్రేడర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. అంటే అంతా ఒకేసారి కాదు. ఇదివరకు 25% ఇక్కడ ఒక 40% చేయొచ్చు. మళ్ళీ ఒక 5% పడితే ఇంకొక 25% అలాగా. ఇంకా అక్కడి నుంచి బోనస్సే అనమాట. అంత అంత పడింది. స్టాక్స్ అయితే బాగా పడ్డాయి. ఇంకా పడే కొద్దీ మనం యాడ్ చేసుకోవచ్చనమాట. స్లోగా సో, ఈ వీక్లీ ఎక్స్‌పైరీ అయిపోయింది కాబట్టి ఒక సర్ప్రైజ్ ఏంటంటే 45 న్యూ స్టాక్స్ ఎఫ్&ఓ సెగ్మెంట్‌లో యాడ్ చేశారు. సో, 45 ఎందుకు యాడ్ చేశారో జస్ట్ లిక్విడిటీని ఎన్హాన్స్ చేయడానికి, బెటర్ డెరివేటివ్ ఆపర్చునిటీస్ ఫర్ మార్కెట్ పార్టిసిపెంట్స్. ఎందుకంటే వీక్లీ ఆప్షన్స్ తీశారు కాబట్టి ఎఫ్&ఓ స్టాక్ ఆప్షన్ సెగ్మెంట్‌లో లిక్విడిటీ పెంచుకోవడానికి అలా చేశారనమాట. ఇక వన్ వే. ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది వీక్లీ ఆప్షను. సో, ఈ మంత్లీ మీద ఫోకస్ చేయడానికి స్టాక్ ఆప్షన్స్ రిలేటెడ్‌లో లిక్విడిటీ పెంచడానికి అవి యాడ్ చేశారనమాట. రియల్‌గా చూడాలంటే ట్రంప్ పాలిసీస్ చూస్తుంటే స్లోగా పెట్టినా గూడా చైనా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేటట్టున్నాడు ట్రంప్ పాలిసీస్. అంటే టాక్స్ కట్స్ ఒక మన ఆహ్, ఆహ్, టాక్స్ ట్రంప్ స్పీచెస్ వింటే టాక్స్ కట్స్ మీద ఎక్కువ పెడుతున్నాడు. 15% కూడా కట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ ప్రొవైడెడ్ దే మ్యానుఫ్యాక్చర్ ఇన్ యూఎస్ఏ. అంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటట్టు అలాగా చూస్తున్నాడనమాట. సో, మనకి చైనాకి, యూరోప్‌కి కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. అదేదైనా బెనిఫిట్ అయితే చైనా +1 అలా వస్తుంది కాబట్టి ఇండియాకి ఆల్రెడీ ఐఫోన్, యాపిల్ అనేది బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. బిలియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు క్వాంటిటీ. నంబరు. సో, సిఎల్ఎస్ఏ దానికి ఏం చెప్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ పడిపోయింది కాబట్టి నియర్ టు 10% పడింది కాబట్టి ఇప్పుడు రిలయన్స్ ఉంది. 20% డౌన్ సైజ్‌లో వస్తుందంటే వాళ్ళకే ఆహ్, అట్రాక్టివ్ ప్రైస్. చాలా ఎఫ్&ఓ స్టాక్స్ లేదా నిఫ్టీ 500 స్టాక్స్ చాలా డిస్కౌంట్‌లో 25%, 35% పడినయి కూడా ఉన్నాయి. సో, అవన్నీ డిస్కౌంట్‌లో వస్తాయి. అలాగే నిఫ్టీ 50 స్టాక్స్ అయి కూడా చాలా పడినయి. సో, అవి ఇది బ్యాడ్ రిజల్ట్స్ వచ్చింది కదా! మేబీ 1 క్వార్టర్ ఇంకో క్వార్టరు హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పుడు, ఆహ్, కన్జంప్షన్ తక్కువున్నప్పుడు ఇంకో బ్యాడ్ క్వార్టర్ రావచ్చు. సో, అది కూడా అక్యుములేషన్ పాయింట్ అనమాట. సడెన్‌గా పైకెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. ఏదన్నా ఒక హైర్ హై ఒక ఎలాగంటే ఒక స్ట్రెయిట్ లైన్‌లో పెరిగిపోదు. పెరిగి మళ్ళీ పడి, మళ్ళీ పెరిగి అలా అలా వెళ్తుంది మార్కెట్ ఎప్పుడు. ఒక స్ట్రెయిట్ లైన్‌లో పడితే ఒక స్ట్రెయిట్ లైన్‌లో పడతలేదు. సో, పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ పడి, మళ్ళీ పెరుగుతా ఉంటుంది అలాగా. సో, నేను అడ్వైస్ ఏంటంటే ఇది ఈవెన్ దో మనం ఇండెక్స్ రిలేటెడ్ చెప్పినా గూడా యాస్ ఎ ఇన్వెస్టర్ భయపడాల్సిన పని లేదు. మార్కెట్ కరెక్షన్స్ ఆల్‌వేస్ గుడ్. ఇన్వెస్ట్ ఇన్ రెడ్, రీప్ ఇన్ గ్రీన్ అనమాట. అంటే రైడ్ ఇన్ గ్రీన్. గ్రీన్‌లో ఎంజాయ్ చేస్తారు ప్రాఫిట్స్. రెడ్‌లో ఇన్వెస్ట్ చేస్తే. ఇప్పుడు అన్ని పెద్ద స్టాక్స్ కూడా బాగా పడినాయి కాబట్టి ఇదొక గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో, ఇది ఎస్‌బీఐ చూడండి 800కి వచ్చింది. అది కూడా పడింది. సో, ఇప్పుడు కంటెంట్‌లోకెళ్దాం. ఫస్టు ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌లోకి రాలేదు. 30%లోనే ఉందనమాట. సో, ఎఫ్ఐఎస్ వచ్చేసి ఇంటెన్సిటీ అయితే తగ్గించారు అట్ ప్రెజెంట్. ఎందుకంటే బాగా హైలో ఉండేది. సెల్లింగ్ అయితే కంటిన్యూటీ అవుతున్నది. నియర్ టు 1900 క్రోర్స్. డీఐఎస్ కూడా అలాగే తగ్గించారు. 2500 క్రోర్స్. 1324 50 లాగా ఉందన్నమాట ఇది. అంటే అడ్వాన్సెస్ 1324, డిక్లైన్స్ 1155 అనమాట. గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ అయితే ఆల్రెడీ హైలో ఉంది. పెరిగినియి. అన్ని రకాలుగా పెరిగింది. సో, కొంత పుల్ బ్యాక్ అయితే వస్తుంది డెఫినిట్‌గా. ప్రాఫిట్స్ తీసేసుకుంటారు గదా! సో, నియర్ టు నాస్డాక్ వచ్చేసి 2.5%, 2.25%, 400 పాయింట్స్ పడింది. డో వచ్చేసి నియర్ టు 1%, 300 పాయింట్స్ పడింది. సో, ఇది గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఇది కంటెంట్‌లోకెళ్దాం. ఇది మన చార్ట్స్ చూద్దాం. సో, డైలీ టైమ్ ఫ్రేమ్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీ.
ఇది కంటిన్యూస్‌గా రెడ్ క్యాండిల్స్ ప్రాపర్ ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ అనుకున్న బ్రేక్ అయింది. సో, ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇంకా నియర్ టు 22,800. సో, ఇన్ బిట్వీన్ 23,000 ఇప్పుడు నియర్ టు క్రిటికల్ సపోర్ట్ దగ్గర ఉంది. 200 డీఎంఏ అంటారు. ఈఎంఏ. సో, ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఈఎంఏ సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడ ఉన్నది. సో, ఇది పెడితే మీకు ఐడియా వస్తుంది. మన ఈఎంఐ సపోర్ట్ పెడితే. సో, ఇది బ్లూ లైన్ అనేది ఈఎంఐ అనమాట. సో, నియర్ టు అక్కడ మైనర్ క్లోజ్ అయినా ఇది ప్రీవియస్ టైమ్ చూడండి ఇలాగా నియర్ టు ఇక్కడికొచ్చి బౌన్స్ అయింది బాగా. అదేంటి ఎలక్షన్ టైమ్. సో, అది తీసేసినా కూడా ఇక్కడ ఒకసారి వచ్చింది. సో, నియర్ టు అక్కడ క్లోజ్ అయ్యి అలా వెళ్తుందా లేదా చూడాలి ఈసారి. ఈసారి ఎలా అవుతుందో. ఇక్కడైతే క్రిటికల్ సపోర్టే అని చెప్పొచ్చు. ఇది బ్రేక్ అయితే 22,800 ఇంకా బిలో కూడా రావచ్చు అనమాట. 22,500 అలా కూడా ఛాన్స్ ఉంటుంది. సో, ఈ ఇండెక్సే కంప్లీట్‌గా క్రిటికల్ సపోర్ట్‌లో ఉందనమాట. సో, సెల్ అండ్ రైజే నడుస్తున్నది. మెయిన్ రీజన్ ఎఫ్ఐఎస్ వీక్ క్వార్టర్లీ నంబర్స్ ఇంకా ఇవి కాకుండా కొత్తగా యాడ్ అయింది ఏంటంటే రూపీ పడిపోతున్నది. బికాజ్ డాలర్ ఇండెక్స్ అప్‌గ్రేడ్ అవుతున్నది. ఆ డాలర్ ఇండెక్స్ బాగా పెరుగుతున్నది. మా బాండ్ 10 ఇయర్ బాండ్స్ అవన్నీ బాగా పెరుగుతున్నాయి అనమాట. సో, హై రైజ్ 4 ప్లస్‌కి వెళ్ళిపోయింది. నియర్ టు 4.2 ఎంతో ఉంది. సో, దానివల్ల ఏంటంటే అది మనకి నెగెటివ్. సో, అందుకే మన ఆర్‌బీఐ కూడా డాలర్స్‌ని బాగా అమ్ముతున్నది. దానివల్ల కొంత కంట్రోల్ అయిందనమాట. అలా ఎంత అమ్మినా కూడా ఫాల్ అయితే ఆగట్లేదు. నియర్ టు 84 ట్రంప్ విన్ అవ్వటం కూడా అది ఒక అడిషనల్ ఫ్యాక్టర్ అయింది. సో, ఉన్న నెగెటివ్ న్యూస్‌కి ఇది ఒక కొత్త నెగెటివ్ న్యూస్ యాడ్ అయిందనమాట. సో, ఓవర్ సోల్డ్ టెరిటరీలో ఉంది. పుల్ బ్యాక్స్ ఇప్పుడు ఇది కంటిన్యూస్‌గా ఇక్కడి నుంచి పడింది కదా! నియర్ టు 2,400, 1,000 పాయింట్స్ పడింది. ఒక పుల్ బ్యాక్ డ్యూ ఉంది ఇందులో. సెల్ అండ్ రైజ్ కంటిన్యూ అవ్వచ్చు. ఒక పుల్ బ్యాక్ డ్యూ అయితే ఉంది. పుల్ బ్యాక్ వస్తే తెలుసు కదా! షార్ట్ కవరింగ్ బాగా వచ్చి ఒక్కోసారి బాగా పెరుగుతుంది. సో, ఎనీ టైమ్ ఒక పుల్ బ్యాక్ అయితే పెండింగ్ ఉంది డ్యూలో. ఈ వీక్ రావచ్చు లేదా నెక్స్ట్ వీక్ రావచ్చు. సో, అది హోల్డ్ చేసుకోవాలి. పుల్ బ్యాక్ ఏదో టైంలో వస్తుంది. సో, చూడండి ఇది వీక్లీ 1, 2, 3, 4, 5, 6, 7 వీక్స్ కంటిన్యూస్‌గా ఫాల్ అయింది. ఇంకా అన్ని ఇండికేటర్స్ సెల్ అండ్ రైజే చూపిస్తున్నాయనమాట. సో, ప్రీవియస్‌గా ఇది చూసాం కదా! ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 నియర్ టు 16 వీక్స్ ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ నడిచింది. సో, ఇది 7 వీక్సే కాబట్టి కొద్దిగా అలా మనం ఊహించుకోవచ్చు అనమాట. మధ్యలో ఏదన్నా గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా అది సెల్ అండ్ రైజ్ కింద యూజ్ చేసుకుంటారు. వాల్యూమ్స్ బిల్డ్ చేసి చెప్పాను కదా! ఎలాగంటే అది ఒక ఓవర్ సోల్డ్ ఇండికేషన్ చూపించినప్పుడు అది అది కిక్ ఆఫ్ అయ్యి ఒక బయింగ్ షార్ట్ కవరింగ్‌లా కిక్ ఆఫ్ అయ్యి మళ్ళీ డబుల్ క్వాంటిటీ షార్ట్ చేస్తారు. సెల్ అని ఒక లెవెల్‌లో నియర్ రెసిస్టెన్స్. సపోర్ట్‌గా ఉన్నది ఏమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇది సపోర్ట్ 24,500 సపోర్ట్‌గా ఉన్నది. 1, 2, 3 టైమ్స్ బ్రేక్ అయింది. థర్డ్ వీక్ బ్రేక్ అయింది. సో, ఇది ఎగ్జాంపుల్ ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, నెక్స్ట్ 2 వీక్స్ అది రెసిస్టెన్స్ కింద అయిపోయింది. సపోర్ట్‌గా ఉన్నది 3 వీక్స్. నెక్స్ట్ 2 వీక్స్ రెసిస్టెన్స్ కింద అయిపోయింది. అలాగనమాట. అక్కడ మళ్ళీ షార్ట్ చేస్తారు. అలాగే ఒక లెవెల్ బ్రేక్ అయినప్పుడు అది సపోర్ట్ కింద ఉంటే రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్‌కి ఉన్నది సపోర్ట్ అవుతుంది అలాగా. సో, ఆ ప్యాటర్న్‌లో వెళ్తుందనమాట డో థియరీ ప్రకారం. సో, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్‌లోంచి ఇప్పుడు కొద్దిగా బయటకొచ్చింది. స్టిల్ అది ఇంకా రేంజ్‌లోనే ఉంది. ఇది కూడా ప్రాపర్ సపోర్ట్‌గా ఉంది. ఇది 200 ఈఎంఐ దగ్గర ఉందో లేదో చూద్దాం. ఇది దూరంగా ఉంది. వీక్లీ కదా ఇది. ఇది కూడా నియర్ టు నిఫ్టీ లాగా 200 ఈఎంఐ దగ్గరే ఉందనమాట. సో, ఇది కూడా క్రిటికల్ సపోర్ట్. పడితే గనక ఒక 1000, 1,500 ఆల్రెడీ లాస్ట్ వీకే నియర్ టు 1,500 పాయింట్లు పడింది. సో, మళ్ళీ ఒక రౌండ్ ఒక 1,500 పాయింట్లు పడుద్ది ఇది. ఇది కూడా బ్రేక్ అయిందంటే. సో, ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఇది కొద్దిగా బెటర్‌గా ఉంది. మిగతా 2 ఇండెక్స్‌లు 200 ఈఎంఐకి సో, అది బ్రేక్ అయిందంటే ఇది కూడా వచ్చేద్ది ఇక్కడికి. డెఫినిట్‌గా. ఎందుకంటే ఇది ఆ 2 ఇండెక్స్‌లు బ్రేక్ అయితే ఇది కూడా నియర్ టు ఛానల్ డౌన్ సైడ్ 22,700 ఆర్ 500 ఆ రేంజ్ దాకా వచ్చేద్దనమాట ఆటోమేటిక్‌గా. సో, ఇది వీక్లీ ట్రెండ్. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం.
సో, ఈ వీక్ స్టార్టింగ్ ఈ ట్రెండ్ లైన్ హైయర్ సైడ్ రీచ్ అయ్యాక కంటిన్యూస్‌గా ఎక్కడా ఇంకా ఒక అప్ సైడ్ మూవ్‌మెంట్ రాలేదు. ఏదన్నా వచ్చినా గూడా వెంటనే సెల్ ఆఫ్ అయిపోయింది. పెద్ద పెద్ద క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. పడినప్పుడల్లా పెద్ద క్యాండిల్స్, పెరిగినప్పుడల్లా స్మాల్ క్యాండిల్స్. ఇక్కడేదో కొద్దిగా ఒక పుల్ బ్యాక్ వచ్చింది. అది కూడా థర్స్‌డే. ఇంకా ఓవర్ సోల్డ్ అయ్యాక టూ మచ్ ఓవర్ సోల్డ్ అయ్యాక ఒక పుల్ బ్యాక్ క్లోజింగ్‌లో వచ్చి గ్యాప్ పోయి మళ్ళీ అది కూడా సెల్ ఆఫ్ అయిపోయింది. 100% సెల్ ఆఫ్ అయిపోయింది. ఎంత పుల్ బ్యాక్ వచ్చిందో అంత సెల్ ఆఫ్ అయ్యి మళ్ళీ 50% అబోవ్ దగ్గర క్లోజ్ అయిందనమాట. సో, నేనిది అంతకుముందు లాస్ట్ వీక్ వీడియో ఏం చేయలేదు దీని గురించి. ఒకరోజు బ్రేక్ తీసుకున్నాను. సో, ఇది లెవెల్స్ చెప్పలేదు కాబట్టి ఓకే. సో, ఇక్కడ సో, అది ఎలా మూవ్‌మెంట్ అయిందో చూసాం అంతే. సో, నెక్స్ట్ వీక్ మండే ఎలా చేయాలో చూద్దాం అంతే. ఎందుకంటే నేనది లెవెల్స్ ఇవ్వలేదు కాబట్టి. ఒక షార్ట్ చేశాను. అందులో చెప్పాను. సో, ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ ఒక ఈ ఫాల్‌కి మీడియన్ రేంజ్‌లో ఉంది కదా! సో, ఇది ఇక్కడ సపోర్ట్ వచ్చినప్పుడు 23 నియర్ టు 23,000 ఇది నిఫ్టీ చెప్తున్నా. సారీ అది ఫిన్ నిఫ్టీ, చార్ట్ ఫిన్ నిఫ్టీది. నిఫ్టీ చెప్తున్నాను గదా! సో, ఇక్కడ ఈ డబుల్ బాటమ్ సపోర్ట్ అనేది ఒక బయింగ్ జోన్‌లాగా పనిచేస్తది. అక్కడికొచ్చి హోల్డ్ చేస్తేనే చెయ్యాలి. లేకపోతే బయింగ్ చేయకూడదు. లేదా ఈ బ్లాక్ లైన్ ఉంది గదా! అది బ్రేక్ చేస్తే అంటే యెస్టర్‌డే హై, లాస్ట్ ట్రేడింగ్ డే హై బ్రేక్ అయితేనే టార్గెట్ వచ్చేసి 23,800 ప్లస్ అలా ఉంటుందనమాట. సో, అదే మీకిక్కడ పెడతాను. ఇది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఈ లెవెల్ ఈ బ్లూ లైన్ లెవెల్ నియర్ టు 23,500 హోల్డ్ అయితే ఒక బయింగ్ అనమాట. టార్గెట్ వచ్చేసి 23,600, 23,650 అలా గూడా ఎళ్ళొచ్చు. నెక్స్ట్ అబోవ్ ఈ లైన్ బ్రేక్ అయితే ఏదైనా గ్యాప్ అప్ అయ్యి గాని, మంచి బయింగ్ ప్రెషర్ వచ్చి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఇంకొక బయింగ్ లెవెల్ అప్ టు ఈ లెవెల్ దాకా. సో, ఇది బయింగ్‌లో వన్ లెవెల్. ఇది బ్రేక్ అయితే 450 బ్రేక్ అయితే 300 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో, ఇది ఓవరాల్‌గా నిఫ్టీని ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఇది వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటుంది నిఫ్టీ. సో, అది కాషియస్‌గా ఉండండి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఫిన్ నిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వీక్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక మంత్లీ ఎక్స్‌పైరీ. సో, ఇది ఎలాగంటే ఈ లెవెల్ హోల్డ్ చేస్తే ఇక్కడ మార్క్ చేస్తాను. ఈ లెవెల్ గనక హోల్డ్ చేస్తే ఒక బై లెవెల్. ఈ లెవెల్ హోల్డ్ చేస్తే అబోవ్ బై లెవెల్. ఇది బ్రేక్ అయితే ఒకటి. ఇక్కడ దాకా ఒకటి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒకటి. సో, 2 లెవెల్స్ అనమాట. ఇది బై, ఇది సెల్. ఇది కూడా బై. సో, ఇది నిఫ్టీ. సో, ఇది నోట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ బిహేవియర్ ఉంది. ఒక్కొక్కసారి డైవర్జెన్స్ వస్తుంది. కానీ ఈసారి బ్యాంక్స్ అయి కూడా అన్నీ చక్కగా పడుతున్నాయి కాబట్టి, సో, ఇది సేమ్ ప్యాటర్న్‌లో ఫాలో అవుతుందనమాట. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి, ఒక బయింగ్ ప్రెషర్ లాగా ఇది మనం తీసుకోవచ్చు. ఎక్కడ దాకా? ఈ 2 లెవెల్స్ దాకా. ఈ ఈ ప్రీవియస్ డే హోల్డ్ ఇది ఈ లెవెల్ హోల్డ్ అయితే ఇలాగ ఇక్కడ దాకా ఒకటి, ఇక్కడ హోల్డ్ అయితే ఇక్కడ దాకా ఒకటి. సో, అదే పెట్టాననమాట ఇక్కడ. కాపీ చేస్తాను మీకు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బై నియర్ 49,900. 49,500 to 500
నియర్ టు 50,000 లెవెల్. టార్గెట్ వచ్చేసి అప్ టు 50,100, 200, 300 ప్లస్ అనమాట. ఏదైనా షార్ట్ కవరింగ్ వస్తుందేమో చూసుకోవాలి. షార్ట్ కవరింగ్ వస్తే బాగా పెరుగుద్ది. 1000 పాయింట్లు అలా పెరుగుద్ది. టార్గెట్ వచ్చేసి 100-300 పాయింట్స్. నియర్ టు ఇంకో లెవెల్ ఏంటంటే ఈ లెవెల్. ఇది అంటే ప్రీవియస్ డే హై. ప్రీవియస్ డే ఎంత పడిద్ది కదా! ప్రీవియస్ డే హై అబోవ్ ఎళ్తే ఎప్పుడు ఎనీ టైమ్ ప్రీవియస్ డే అబోవ్ ఎళ్తే ఒక బై కాల్ తీసుకోవచ్చు ఎప్పుడైనా. సో 50,800-900 ఇక్కడ దాకా తీసుకోవచ్చనమాట. నియర్ టు ఈ లెవెల్ 51 దాకా వెళ్తుంది. అక్కడ ఒక సెల్లింగ్ ట్రై చేయొచ్చు. సో, అది నేను ఇక్కడ పెట్టలేదు. కానీ ఇది బ్రేక్ అయితే పెట్టాను. 59,500 బ్రేక్ అయితే టార్గెట్ వచ్చేసి 59,400 సారీ 49,550 బ్రేక్ అయితే టార్గెట్ వచ్చేసి 49,400 49,000 దాకా మళ్ళీ వస్తుంది. సో బ్రేక్ అయితే మట్టుకి ఇది కీ లెవెల్ కాబట్టి నియర్ టు 200 ఐఎంఏ కాబట్టి ఒక బిగ్ ఫాలే వస్తుంది. హోల్డ్ చేస్తే ఒక పుల్ బ్యాక్ మంచి పుల్ బ్యాక్ వస్తుంది ఒక 1000 పాయింట్ల దాకా. అది ఓవరాల్ బాటమ్ లైన్. ఇంట్రాడే కీ లెవెల్స్ 49,880, 50,200, 50,250, 50,500. సో మన బై లెవెల్స్ కూడా అలాగే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఇది లెవెల్స్ పెట్టేస్తాను. ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతుంది. ఒక ట్రెండ్ లైన్ పెట్టుకుందాం ఇక్కడ. సో ఇది హోల్డ్ చేస్తే 23,000 హోల్డ్ చేస్తే అప్ సైడ్ అవకాశం ఉందన్నమాట. అంటే ఫ్రైడే అండ్ అదే థర్స్డే అండ్ వెన్స్డే లోల్స్ అనమాట. ఆ లో హోల్డ్ చేస్తే అవకాశం ఉన్నది. ఎక్కడ దాకా 23,500 దాకా వెళ్ళొచ్చు. సో దీని అబోవ్ బై ఒకటి, దీని అబోవ్ బై ఒకటి. అలాగే సెల్ వచ్చేసి దీని బిలో సెల్ నియర్ టు 20,000 బ్రేక్ చేస్తే ఇది ఒక సెల్ అనమాట. సో ఇది ఓవరాల్గా సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్కి జస్ట్ కీ లెవెల్స్ పెడుతున్నాను. సెన్సెక్స్ కూడా నిఫ్టీని ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇందులో 30 స్టాక్స్ ఉంటాయి. మేజర్ ఈ బ్యాంక్ నిఫ్టీ లాగా ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కాదు. ఇది మల్టిపుల్ సెక్టర్స్ నుంచి వస్తాయి. లైక్ నిఫ్టీ అనమాట. సో ఇది మనం కొద్దిగా రిలయబుల్గా చూడొచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీలో 2 స్టాక్స్ పెంచారంటే మార్కెట్ పెరిగిపోద్ది. అలా కాదు ఇక్కడ. ఇది కూడా ఏంటంటే నియర్ టు 200 ఈఎంఏ దగ్గర ఉంది కాబట్టి 73,400 to 73,300 ఒక గుడ్ సపోర్ట్ అనమాట. అది బ్రేక్ అయితే మళ్ళీ ఇంకా ఇదొక 1000 పాయింట్లు పడే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఏది 76,300 దగ్గర. ఫిబొనాకీ లెవెల్ అంటారు అది. అది టాప్ హై నుంచి ఒక ఎక్కడంటే ఎలక్షన్ రోజున తీసిన బాటంలో 61% అంటారు. అదొక గోల్డెన్ రేషియో లెవెల్. అదొక ఇంపార్టెంట్ లెవెల్. సో 76,300 అనేది ఒక సపోర్ట్. ఎక్కడెక్కడ బ్రేక్ చేస్తే 76,400, 300 బ్రేక్ చేస్తే ఒక 1000 పాయింట్ల అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇది చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది ఫస్ట్ పీసీఆర్ వచ్చేసి 0.65. ఇది వీక్లీ ఎక్స్పైరీ పీసీఆర్ అనమాట. ఏదన్నా ఫాల్ వచ్చిందంటే ఇది ఓవర్ సోల్డ్ టెరిటరీ వస్తుంది. ఆల్రెడీ బాటమ్ నుంచి కొద్ది పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఏదన్నా మళ్ళీ ఒక డబుల్ బాటమ్ టచ్ చేసి థర్స్డే అండ్ వెన్స్డే బాటమ్ టచ్ చేసి వెళ్ళొచ్చు ఒక అవకాశం. లేదా ముందులోనే ఒక ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. అలా అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి 23,500 ఉంది. ఇది 23,600 దగ్గర పీఈసీఈ ఫైట్ ఉన్నది. సో అది ఒక రెసిస్టెన్స్‌లా తీసుకొచ్చారు. అది బ్రేక్ అయితే 23,700 ఉంది. ఇది ఓవర్ సోల్డ్ రీజియన్‌లోనే ఉందన్నమాట. కానీ మార్కెట్ కండిషన్ బట్టి నెగెటివ్ న్యూస్ లోనే వెళ్తున్నది కాబట్టి ఏదన్నా ఒక సెల్లింగ్ వచ్చినా కూడా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందకి పుల్ బ్యాక్ వస్తుంది. అలా అన్ని సార్లు జరగదు. మార్కెట్ కన్నా స్టేబుల్ అయితే ఒక స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ వచ్చిందంటే బాగా పెరిగిపోద్ది. 300, 400, 500 పాయింట్స్ నిఫ్టీలోనే పెరుగుతుంది అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి సెల్లింగ్ చేసేటప్పుడు హైలో. ఎందుకంటే బాటంలో ఉంది కాబట్టి. 0.96 ఇది మంత్లీ ఎక్స్పైరీ. సో ప్రీమియమ్స్ చాలా హైగా ఉంటాయి. ఒక నెల చూడాలి ఇది. అంతకుముందు 5 years బ్యాక్ వీక్లీ ఎక్స్పైరీ రాకముందు నియర్ ఓటీఎం నియర్ టు 500 ఆ రేంజ్లో ఉండేది. సో ఇప్పుడు చాలా ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో అది అడ్జస్ట్ అవ్వాలి.
ఒక నెల అడ్జస్ట్ అయితే ట్రేడర్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ అడ్జస్ట్ చేస్తారు దీని ప్రీమియమ్స్ కూడా నియర్ టు ఆ రేంజ్ 500 ఆ రేంజ్లో సెటిల్ అవ్వచ్చు, లేదా మ్యాక్సిమం 600 ఆ రేంజ్లో నియర్ ఏటీఎం నేను చెప్పేది. సో ఇది కొద్దిగా బుల్లిష్గా ఉంది. 0.56 అంటే 1 బ్రేక్ చేస్తే బాగా బుల్లిష్ అవుతుంది. బిలో దట్ బయాస్ నెగెటివే అనమాట. ఓకే. ఇది మంత్లీ ఎక్స్‌పైరీ. సో 51,000 రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ కూడా 50,000 ఉంది. బాగా సపోర్ట్ అది. సో ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ 50,500 దాటితే 51,000 దాకా అవకాశం ఉందనమాట. 2 లెవెల్స్ మనం బై కాల్ ఇచ్చాం. ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే ఒక సెల్ కాల్. 0.59 ఇది వీక్లీ ఎక్స్‌పైరీ. సో కేర్‌ఫుల్. ఇది ఓవర్ సోల్డ్ రీజియన్‌లో ఉంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ 23,500, 23,400. స్ట్రాంగ్ 23,500, వీక్ కొద్దిగా చిన్న సపోర్ట్ 23 రెసిస్టెన్స్ 23,400. సపోర్ట్ వచ్చేసి ఇక్కడ బిల్డ్ చేస్తున్నారు 23,200. ప్రాపర్‌గా 22,800 ఉంది. మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి. ఒకవేళ బ్రేక్ చేసిన 22,800 దగ్గర హోల్డ్ చేయాలి. ఎక్స్‌పైరీ ట్యూస్‌డే ఎక్స్‌పైరీ ఇది. సో కేర్‌ఫుల్‌గా చేయండి. సో ఇక్కడి వరకు ఇంతే ఇది. మండే మళ్ళీ ఫ్రెష్ వీడియోతో చూద్దాం. ఓకే. గుడ్. నేను చెప్పినట్టు స్టాక్స్ మెయిన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద ఇవి కంపల్సరీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం ఒక వీడియో చేస్తాను డెఫినిట్‌గా. సో అది అందరూ లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.